పూరి జగన్నాథునికి అస్వస్థత 15 రోజుల పాటు జరగనున్న గోప్య చికిత్స. అసలు జగన్నాథునికి జ్వరం వస్తుందా? వైద్యం చేస్తారా అంటే ప్రతి సంవత్సరం స్నానం తర్వాత స్వామికి జ్వరం వస్తుంది. పక్షం రోజుల పాటు రహస్యంగా ఆయుర్వేద చికిత్స చేస్తారు. ఈ లీల ద్వారా పుట్టినవారు గిట్టక తప్పదని జగన్నాథుడు మానవాళికి ఒక సందేశం ఇస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఒడిశాలోని ప్రముఖ శ్రీక్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయంలో రథయాత్ర వేడుకలు కూడా మొదలవుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున పరిమళ జలంతో స్నానం చేసిన తర్వాత స్వామి వారికి జ్వరం వస్తుంది. ఆ తర్వాత పక్షం రోజుల పాటు గోప్య చికిత్స పథ్యం చేయిస్తారు. ఈ సమయంలో పురుషోత్తముడికి ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు, పాలు, పండ్లు, తేనె మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. తిరిగి ఆషాఢ మాసం శుక్లపక్ష పాడ్యమి నాడు స్వామి నవయవ్వన నేత్రోత్సవం. ఆ తర్వాత రోజు పూరిలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడు తన లీల ద్వారా మానవాళికి, పుట్టినవారికి మరణం తప్పదని, సుఖదుఖాలు సహజమని ఆయన సందేశంగా ఈ విధంగా తెలియజేస్తున్నాడనేది భక్తుల విశ్వాసం. దేహం తరచూ అనారోగ్యం బారిన పడుతుందని, చికిత్స అవసరమని కూడా ఆ దేవదేవుడు చెప్పకనే చెబుతున్నాడు. మానవ జన్మ గొప్పదని, మంచి పనులు చేయాలని, మంచిగా ఉండాలని ఆయన ఉద్బోధిస్తున్నాడు. మనలోని చెడు గుణాలను తొలగించుకోవాలని, మంచి వ్యక్తులతో స్నేహం చేయాలని, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని స్వామి తన లీలల ద్వారా లోకానికి చాటుతున్నాడు. ఈ విషయాలన్నీ శ్రీక్షేత్ర మహత్యం అనే గ్రంథంలో కూడా ఉన్నాయి. జగన్నాథుడు అలంకార భోజన ప్రియుడు. శ్రీక్షేత్రం పండుగలకు ప్రసిద్ధి. ఇక్కడ 12 నెలల్లో 13 యాత్రలు జరుగుతాయి. ఆషాఢంలో జరిగే రథయాత్ర విశ్వ ప్రసిద్ధి పొందింది. ఈ యాత్రకు ముందు స్నాన వేడుక తర్వాత స్వామికి అనారోగ్యం వస్తుంది. అప్పుడు దైతాపతి సేవాయత్లు ఆయనకు కాయకల్ప చికిత్సలు చేస్తారు. ఆయుర్వేద పద్ధతిలో ఔషధాలను తయారు చేసి ఇస్తారు. నూనెతో మర్దన చేస్తారు. జ్యేష్ఠ మాసం బహుళ పక్షమి చతుర్దశి వరకు వనసోన మందిరంలో అంటే చీకటి మందిరంలో రహస్యంగా చికిత్సలు చేస్తారు. ఈ సమయంలో స్వామికి ఓబడా అంటే మహాప్రసాదం పెట్టరు. పండ్లు, పాలు, మజ్జిగ, తేనె మాత్రమే నైవేద్యంగా పెడతారు. స్వామి కోలుకునే వరకు శ్రీక్షేత్రంలో మంగళ వాయిద్యాలు మోగవు. చతుర్దశి నాడు ఆలయంలో జేగంటలు మోగుతాయి. స్వామి కోలుకున్నట్టు రాజా గణపతి దివ్యసింగ్ దేవుకి సమాచారం ఇస్తారు. ఆ తర్వాత ఆలయంలో వేడుకలు మొదలవుతాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షమి పాడ్యమి తిథి నాడు అనగా జూన్ 26న పురుషోత్తముని నవయవ్వన నేత్రోత్సవం జరుగుతుంది. జూన్ 27న రథయాత్ర జరుగుతుంది. గతేడాది రథయాత్ర సందర్భంగా జరిగిన ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. కాగా జగన్నాథ రథయాత్ర 2025 జూన్ 27న ప్రారంభమై జూలై 5 వరకు కొనసాగుతుంది. ఈ 9 రోజులు పండుగలో అనేక ముఖ్యమైన క్రతువులు ఉంటాయి. స్నాన పౌర్ణమితో ప్రారంభమై దేవతలు ప్రధాన దేవాలయానికి తిరిగి రాకతో రథయాత్ర ముగుస్తుంది. ఆషాఢ మాసం శుక్లపక్ష విద్యా తిథి జూన్ 26న మధ్యాహ్నం 1:25 ప్రారంభమై జూన్ 27 ఉదయం 11:19 ముగుస్తుంది. ఈ సమయాన్ని ఆధారంగా చేసుకుని రథయాత్ర జూన్ 27న జరుగుతుంది. ఇక వేడుకల షెడ్యూల్ చూస్తే స్నాన పౌర్ణమి జూన్ 11 దేవతలకు పవిత్ర స్నానం. ఇక గోప్య చికిత్స జూన్ 12 నుంచి 26 వరకు. గుండిచా మార్జన ఆలయం శుభ్రపరిచే రోజు జూన్ 26. రథయాత్ర జూన్ 27న జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి విగ్రహాలను రథాలలో గుండిచా ఆలయానికి తరలింపు. హేరా పంచమి జూలై 1 లక్ష్మీదేవి గుండిచా దేవాలయాన్ని సందర్శించే రోజు. బహుదా యాత్ర జూలై 4 దేవతలు తిరిగి జగన్నాథ దేవాలయానికి వచ్చే రోజు. సునాబేష జూలై 5న బంగారు ఆభరణాలతో దేవతలకు అలంకరణ. నీలాద్రి విజయ్ జూలై 5న దేవాలయంలో దేవతలకు ప్రవేశం. జగన్నాథుడు నందిఘోష 18 చక్రాలు, బలభద్రుడు తాళధ్వజ 16 చక్రాలు, సుభద్రాదేవి దర్పదలన 14 చక్రాలు. రథయాత్ర కేవలం ఒడిశాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వేడుక. కుల, మత, జాతులకు అతీతంగా ఈ యాత్రలో పాల్గొని రథాలను లాగడానికి అవకాశం ఉంటుంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రథయాత్రను తిలకించేందుకు పూరికి తరలివస్తారు. అందంగా అలంకరించిన రథాల్లో దేవతలను గుండించా ఆలయానికి తీసుకెళ్తారు.